హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మరికా. మన ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మన నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుని. సో న్యూ రివ్యూస్ రావాలి కాబట్టి మన నోటిఫికేషన్ ఇప్పుడు ఆన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మంచి కాంబినేషన్ అయితే రాబోతుంది. టఫ్ అని చెప్పచ్చు, టఫ్ మ్యాచ్ లాగా టఫ్ అని చెప్పచ్చు. అదే ఎవరిది అనుకుంటున్నారండి? మన రజనీకాంత్ గారిది అండ్ అమితాబ్ బచ్చన్ గారిది. సో వేరే లెవెల్ కదా. సో అసలు ఏంటా మూవీ అనుకున్నారా? వేటయ్యాన్ అండి. సో నెక్స్ట్ మూవీ మన రజనీకాంత్ గారిది వేటయ్యాన్. సో ఇప్పుడు ఈ మధ్యన పాట కూడా బాగా హిట్ అవుతుంది. మన మంజు వారియర్ గారు దానికి డాన్స్ చేశారు, రజనీకాంత్ గారు అండ్ అనిరుద్ధ్ గారు కూడా చేశారు దీంట్లో. సో అదే ఇది మూవీ అండి. సో మెయిన్లీ ఏంటంటే ఇదొక్క మంచి పోలీస్ ఆఫర్ అండ్ చాలా చాలా ఏమంటారు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫర్ గురించి మాత్రమే ఇది నాకు తెలిసి. సో అమితాబ్ బచ్చన్ గారు కూడా అంటే రజనీకాంత్ గారికి ఆపోజిట్గా మాట్లాడతారు. సో ఇలాంటి ఎందుకు అంటే ఫైర్ చేసేస్తారు, చంపేస్తారు అంటారు కానీ సో రజనీకాంత్ గారు దానికి ఆన్సర్ ఇస్తారు. దానికి రివర్స్గా తెలుసుకుంటారు జనాలు, అందుకే చంపేస్తాము అన్నట్టు మాట్లాడతారు. సో క్రైమ్ చేస్తున్నప్పుడు తప్పులేదు, క్రైమ్ చేసినప్పుడు మాత్రం అందరిని చంపుతారు. సో దానివల్లే మిగతా జనాలు తడిసిపోయి కొంచెం సెట్ అవుతున్నట్టు మాట్లాడతారు. సో మన రజనీకాంత్ గారికి అయితే చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, చాలా ఇదిగా ఉంటారు. అందరు పోలీస్ ఆఫీసర్కి కూడా ఆయనలాగా ఉండాలనుకుంటారు ఈ మూవీలో. సో ఈ మూవీలో అందరూ మన రజనీకాంత్ గారి లాగా ఉండాలనుకుంటారు, ఆయనలాగే చేయాలంటే అనుకుంటారు. సో మన రజనీకాంత్ గారు అయితే మంచి ఫైర్ అండ్ మంచి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ మాత్రం దీంట్లో తెలుస్తుంది. ఇది ఒక ప్రివ్యూ అనుకోవచ్చు అండి. సో చిన్న బిట్ లాంటిది వదిలేరు. సో అండ్ టీజర్ ట్రైలర్ వచ్చా కూడా చూద్దాము అసలు ఏంటి పూర్తి వివరైనప్పుడే తెలుస్తుంది. మరి దేనివల్ల ఏంటి అసలు మన రజనీకాంత్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీంట్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఈ మూవీ డైరెక్ట్ చేసి మాత్రం టీజే జ్ఞానన్వల్ గారు అండ్ మ్యూజిక్ ఇచ్చింది మాత్రం మన అనిరుద్ధ్ రవిచంద్ర గారు. అండ్ ఆల్రెడీ చూసారు కదా మన జైలర్ మూవీకి అనిరుద్ధ్ గారు ఎలా ఇచ్చారు పాట మాత్రం. సో సేమ్ ఈ మూవీలో కూడా నాకు తెలిసి టాప్ లేపేసేలాగా పాడారు కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. మన మంజు వారియర్ కూడా దానికి డాన్స్ చేశారు, రజనీకాంత్ గారు అందరూ డాన్స్ చేశారు, చూసారు కదా ఆల్రెడీ. సో దీనికి డైరెక్టర్ టీజే జ్ఞానవాల్ గారు అండ్ దీంట్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. మన రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, సుభాష్ కరణ్ గారు, లైకా గారు అండ్ ఫదర్ ఫాజిల్ గారు, రానా దగ్గుబాటి గారు అండ్ మంజు వారియర్. అండ్ ఇంకో విషయం అండి, రానా దగ్గుబాటి గారు అయితే నాకు తెలిసి మంచి హార్డెస్ట్ క్యారెక్టర్ అనుకుంటున్నాను, ఎందుకంటే టఫ్ అండ్ క్యారెక్టర్ అనుకున్నాను. అంటే విలన్ టైప్ లేకపోతే సంథింగ్ ఆ టైప్లోనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో మంజు వారియర్ గారు, కిషోర్, మన రితికా సింగ్ గారు అయితే దీంట్లో పోలీస్ ఆఫీసర్ కూడా. సో దశరా విజయన్ గారు, జిఎం సుందరన్ గారు, అభిరామి గారు, రోహిణి, రావు రమేష్ గారు కూడా దీంట్లో కొంచెం పోలీస్ ఆఫీసర్ అండి. రమేష్ తిలక్ గారు అండ్ రక్షణ్ గారు, ఎంతమంది యాక్టర్స్ ఉన్నారండి. సో చూద్దాం, నాకు తెలిసి ఈసారి కూడా రజనీకాంత్ గారికి మంచి హిట్ మూవీ పడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మామూలు క్యారెక్టర్స్ లేరు అందులో చాలామంది. సో గ్యారెంటీ హిట్ అవ్వాలని కోరుకుందాం. సో ప్రివ్యూ కాబట్టి మనం నెక్స్ట్ టీజర్ ట్రైలర్లో కూడా కలుద్దాం. టేక్ కేర్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.